ఏపీలో మరికొన్ని గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నరేంద్ర మోడీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ టీంలో ఎవరుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టీడీపీ నుంచి ఎవరిని కేంద్ర మంత్రి పదవులు వరిస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడును తాజాగా కేంద్ర మంత్రి పదవి వరించబోతోంది. మోదీ 3.0 కేబినెట్ లో రామ్మోహన్ నాయుడుకు బెర్తు దక్కడం ఇప్పటికే ఖరారు కాగా ఈ సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీతో పాటు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ గాలివిచ్చిన తట్టుకొని నిలబడి ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు కుమారుడుగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నాయకుడుగా రామ్మోహన్ నాయుడుకి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంటు చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్ బెర్తును ఖరారు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటు ఇస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతం తమకెంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ చేరటంతో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరపు ఎర్రన్నాయుడుకి అవకాశం ఇచ్చారు. ఈయన రామ్మోహన్ నాయుడు తండ్రి. ఇప్పుడు ఎర్రన్నాయుడు కుమారుడు మళ్లీ రామ్మోహన్ నాయుడుకి అవకాశం ఇవ్వటం ద్వారా ఉత్తరాంధ్రపై టీడీపీకి ఉన్న మక్కువను మరోసారి ప్రకటించినట్లయింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు కింజారపు రామ్మోహన్ నాయుడు. ఈయన వయసు కేవలం 36 సంవత్సరాలు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. రామ్మోహన్ తల్లిదండ్రుల పేరు విజయలక్ష్మి ఎర్రన్నాయుడు కాగా భార్య పేరు శ్రావ్య. నిహిరా, అన్వి, శివాంకృతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. 2014లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు మాత్రమే.